హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనీ వ్లాగ్స్. అండ్ టుడే స్పెషల్ వ్లాగ్ అయితే యాక్చువల్లీ వ్లాగ్ అయితే కాదు, నేను అసలు ప్లాన్ కూడా చేసుకోలేదు వ్లాగ్ చేద్దామని. బట్ నాకే తెలియదు, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది. సో ఐ డిడ్ సంథింగ్ టుడే. సో అది చూపిద్దాం మీకు కూడా. నాకు నచ్చింది అది, ఎందుకంటే సో అది మీకు కూడా చూపిద్దాం అనేసి అయితే నేను వ్లాగ్ చేస్తా ఉన్నా అన్ఎక్స్పెక్టెడ్గా. సో ఎలాగో వచ్చాం కాబట్టి అందరికీ ముందుగా హ్యాపీ సంక్రాంతి అడ్వాన్స్ విషెస్ అయితే చెప్తా ఉన్నా అందరికీ కూడాను. సో ఇంకెలాగో సంక్రాంతి వచ్చేసింది కదా అనేసి ఇంక నేను ఇంట్లో మొత్తం క్లీన్ చేసి, ఇంకా భోగి వస్తుంది కదా ఫస్ట్. సో భోగి అంటేనే మన ఇంట్లో ఉన్న పాత వస్తువుల్ని మొత్తం వేసి మంటల్లో వేసి కాల్ చేసి ఇంకా మళ్ళీ మన లైఫ్ న్యూగా స్టార్ట్ చేసాం కదా. సో ఆ కాన్సెప్ట్తో ఇంకా ఇల్లంతా కూడా మనం క్లీన్ చేసేసినాం. సో ఇంకా ఇంట్లో ఉన్న పాత వస్తువులంతా భోగిలోకి వేసేద్దామని వెతుకుతున్నప్పుడైతే నాకైతే ఒకటి దొరికిందనమాట ఇంట్లో. సో పాత కుండ, మట్టి కుండ తెలుసు కదా. సో అలాంటిది అయితే ఒకటి దొరికిందనమాట. సో ఇంక అది ఎందుకు ఫుల్ బ్లాక్ అయిపోయింది, ఇంకా అది ఎందుకులే అది పారేద్దామని అడిగితే ఇంక ఇంట్లో వాళ్ళు చెప్పినారనమాట. సో అది ఎక్కువ రోజుల నుంచి ఉంది, కొంచెం పెద్ద కుండ. ఆల్మోస్ట్ నియర్లీ 30 ఇయర్స్ నుంచి ఉందంట, దాని ఏజ్ 30 ఇయర్స్. సో 30 ఇయర్స్ నుంచి ఉందంటే రియల్లీ గ్రేట్. ఎందుకంటే నార్మల్ వస్తువులు ఉండడం వేరే, బట్ మట్టి కుండ పగలకుండా 30 ఇయర్స్ ఉందంటే రియల్లీ గ్రేట్ కదా. సో అందుకనేసి ఇంకా దాన్ని పారేయాలని నాకు కూడా అనిపించలేదన్నమాట. 30 ఇయర్స్ నుంచి ఉందంటే అది గ్రేటే కదా. ఇంక సడన్గా దాన్ని ఎట్లా పారేద్దాం అనేసి, బట్ ఇంకా దాన్ని అట్లనే పెద్దగా బ్లాక్గా కొంచెం పాతగా అయిపోయింది. ఇంకా దాన్ని అట్లనే ఎట్లా పెడదాం అనేసి ఇంకా నేను చాలా థింక్ చేసి దీన్ని ఏదైనా ఒకటి చేద్దాం అనేసి అయితే ఆలోచించి ఒక 1 అవర్ కూర్చొని ఆలోచించి, సో ఇంకెలాగో సంక్రాంతి అంటేనే ఇంకా పొంగల్ కుండల్లో పెడతారు, అవన్నీ ఉంటుంది కదా. సో అది గుర్తొచ్చిందనమాట. సో ఈ పాత కుండని ఎందుకు కొత్తగా మార్చకూడదు అనేసి అయితే ఐ డిడ్ సంథింగ్. సో ఆ కుండకు మొత్తం పెయింట్ చేసి ఇంకా పెయింటింగ్లో ఏదైనా డిజైన్ చేద్దామని అయితే చాలా రిఫర్ చేసినా అనమాట. యూట్యూబ్లో అన్నీ చూసి కుండకి ఎలాంటి డిజైన్లు వేద్దామని అన్నీ చూసిన, బట్ ఏది అన్నీ నార్మల్గానే ఉన్నింది అనమాట. సో కొంతసేపు ఒక 1 అవర్ థింక్ చేసి ఒక ఆ ఐడియా అయితే వచ్చిందనమాట. సో అది రిప్రజెంట్ చేద్దామనేసి అయితే అనుకొని ట్రై చేసా. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ కాంట్ బిలీవ్ మై సెల్ఫ్. నాకే తెలియకుండా అది కొంచెం బాగా అద్భుతంగా వచ్చేసింది అనమాట. సో అది నేను చేసిన వీడియోస్ కూడా తీసుకోలేదు యాక్చువల్లీ, ఎందుకంటే నాకు ఆ ప్లాన్ కూడా లేదు, వ్లాగ్ చేద్దామనే ప్లాన్ కూడా. సో అంతా అయిన తర్వాత చూస్తే నాకే వావ్, ఇట్స్ బెస్ట్ అని ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. సో అది మీకు కూడా చూద్దామనేసి అయితే వ్లాగ్ చేస్తూ ఉన్నా. సో ఇంతకీ ఏం చేశాను అని చెప్పాలంటే, మన హోల్ సంక్రాంతి కాన్సెప్ట్ ఏదేదైతే ఉంటుందో సో అవన్నీ పెయింటింగ్ లాగా వేద్దామనేసి అయితే ఒక కుండలో మొత్తం ఆ పెయింటింగ్స్ అంతా వేసిన. ఇంకా మీరు కూడా చూద్దురా, చూపిస్తా. ఇంకా ఈవెన్ దాంట్లో ఉన్న ఒక్కొక్క డయాగ్రామ్ కూడా ఒక్కొక్క కాన్సెప్ట్ అనుకొని చేసిన నేనైతే. సో నాకే తెలియదు నాలో ఇంత పెద్ద ఆర్టిస్ట్ ఉన్నాడు అనేసి. చిన్నప్పుడు డ్రాయింగ్స్ అంతా వేసేవాడిని, స్కూల్లో ఉన్నప్పుడు డ్రాయింగ్ బుక్ పెట్టేసి. బట్ ఆఫ్టర్ స్కూల్ ఇంకా కాలేజీకి పోయిన తర్వాత నుంచి అసలు టచ్ కూడా లేదు. ఎప్పుడో ఎవరికో ఫ్రెండ్స్కి రికార్డ్ రాసి ఇచ్చినప్పుడు బయాలజీ బొమ్మలు కొన్ని వేసిన. దాని తర్వాత డ్రాయింగ్కి నాకు అసలు చాలా దూరం అనమాట. చిన్నప్పుడు ఉన్నింది ఇంట్రెస్ట్, బట్ తర్వాత అయితే వదిలేసిన. ఇంకా నేను చదివింది కూడా కంప్యూటర్స్ కాబట్టి ఇంకా దాంట్లో కూడా ఏమీ అలాంటి డ్రాయింగ్స్ అట్లాంటివి ఏమీ లేదు కాబట్టి ఆఫ్టర్ లాంగ్ టైమ్, ఐ థింక్ 10 ఇయర్స్ అయిపోయింది అనుకుంటా. 10 ఇయర్స్ తర్వాత నేను డ్రాయింగ్ అయితే మళ్ళీ పెయింటింగ్తో చేసిన. అంత బెస్ట్ కాకపోయినా బట్ ఓకే, యాక్సెప్ట్ చేయొచ్చు అనమాట. బాగా రాకుండా మరీ బాగా లేకుండా చూడడానికి అందంగా క్యూట్గా భలే వచ్చిందనమాట. నాకైతే నిజంగా చాలా నచ్చింది. ఇది వేయడానికైతే నాకు ఆల్మోస్ట్ మధ్యాహ్నం టైంపాస్ కోసం మధ్యాహ్నం స్టార్ట్ చేసిన, ఈవినింగ్ 4 o'clock అయిందనమాట. సో 1 to 4 అంటే 4 hours పట్టిందనమాట అది మొత్తం కంప్లీట్ చేయడానికి కూడాను. సో మీకు కూడా చూపిస్తా ఆ కుండలో ఏమేమి వేసిన అనేసి. మొత్తం కుండలో సంక్రాంతి అనమాట కాన్సెప్ట్. సో నేను కష్టపడేసిన కుండ అయితే ఇదే అన్నమాట. సో ఇది చూడడానికి చాలా సింపుల్గా ఉంది, బట్ చాలా అంటే చాలా ఓపికతో కష్టపడి వేసాను అన్నమాట. ఆల్మోస్ట్ 4 hours టైం తీసుకుంది దీన్ని వేయడానికైతే. చూడండి ఎంత బాగుందో చూడడానికి. ఇంకా నేను చెప్పా కదా, ఈ కుండకి ఆల్మోస్ట్ 30 ఇయర్స్ అయిందన్నమాట. సో స్టిల్ ఎక్కడ కొద్దిగా కూడా పగిలిపోకుండా చాలా అంటే చాలా బాగుంది. ఈ కుండ చూస్తూ ఉన్నారు కదా. సో ఇది కూడా సేమ్ ఈ కుండ ఎట్లా ఉందో అట్లనే ఉండింది అనమాట ముందు. ఇంకా బ్లాక్గా ఫుల్ ఇదైపోయింది.
సో అలా ఉన్న కుండని ఇలాగైతే మార్చేసాను అనమాట. ఇప్పుడు చూడండి బాగా డిఫరెన్స్ తెలుస్తుంది కదా పాత కుండకి అండ్ ఇప్పుడు నేను పెయింటింగ్ చేసిన తర్వాత కుండకి ఎంతో డిఫరెన్స్ తెలుస్తుంది, ఎంత బాగుందో చూడ్డానికైతే. సో నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా వస్తుంది అనేసి. ఇంకే పారేద్దాం వేస్ట్ అనుకున్నది ఇంత బాగా వచ్చిందంటే ఇంక హ్యాపీనే కదా. సో ఇంకా ఈ డయాగ్రామ్స్కి ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్క కాన్సెప్ట్ అనుకున్నాను అనమాట. సో అదైతే చెప్తా. ఫస్ట్గా నేను వేసిన డయాగ్రామ్ అయితే లోటస్ తామర పువ్వు అయితే వేసా. ఇంకా తామర పువ్వు ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఇంకా మనం సంక్రాంతి జరుపుకునేది ఇంకా లక్ష్మీదేవికి పూజ చేస్తాం కదా. ఐ మీన్ మన ఇంట్లో ధనం ధాన్యం అంతా సిరులు అంతా నిండి ఉంటుంది. సో లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్లే అండ్ మన ఇంటికి వచ్చే ఆడపడుచులకి ఆడపిల్లలకి అంతా కొత్త బట్టలు ఇచ్చి పసుపు కుంకుమ ఇస్తాం కదా. సో ఇంకా అప్పుడు సౌభాగ్య లక్ష్మి వస్తుంది కదా. సో అలా అన్ని లక్ష్మిల్ని రిప్రజెంట్ చేసేలాగా ఇంకా లక్ష్మీదేవి అంటేనే ఇంకా తామర పువ్వు పైన ఉంటుంది కాబట్టి తామర పువ్వు అయితే ఫస్ట్ వేసాను అన్నమాట లక్ష్మిని రిప్రజెంట్ చేయడానికి. ఇంకా సెకండ్ అయితే భోగి మంటలు వేసిన అనమాట. ఇంకా థర్డ్ వన్ అయితే ఇంకా సంక్రాంతికి మెయిన్ ఒక ఈవెంట్ గేమ్ లాగా కండక్ట్ చేసేస్తే గాలిపటాలు ఎగిరేయడం అయితే చేస్తారు. మా సైడ్ తక్కువే, కాకపోతే గోదావరి సైడ్ అంతా చాలా అంటే చాలా ఫేమస్ కాబట్టి ఇంకా కైట్స్ని రిప్రజెంట్ చేసేలాగా గాలిపటాలు అయితే వేసా. ఇంకా దానికన్నా ఇంకా నెక్స్ట్ మెయిన్ ఏదైతే కోడి పందాలు అన్నమాట. ఇది కూడా మా సైడ్ కొద్దిగా తక్కువే, బట్ గోదావరి సైడ్ అంతా ఇది చాలా ఫేమస్ అన్నమాట. సో కోడి పందాలను రిప్రజెంట్ చేసేలాగా 2 కోడి పుంజుల బొమ్మలను అయితే వేసాను అన్నమాట. సో ఇంకా సంక్రాంతి అంటేనే ప్రతి ఇంటి ముంగిట్లోనూ కొత్త కొత్త రంగులతో కొత్త కొత్త ముగ్గులేసి ఇంకా చాలా అందంగా ముగ్గులేస్తారు కదా ప్రతి ఇంటి ముందర. సో సంక్రాంతి అంటేనే రంగురంగు ముగ్గులు కాబట్టి ముగ్గుని రిప్రజెంట్ చేసేలాగా ఒక చిన్న ముగ్గు అయితే వేసాను అన్నమాట. సో ఇంకా నెక్స్ట్ డయాగ్రామ్ వచ్చేసి సూర్య పొంగలి అనమాట. ప్రతి ఊర్లోనూ ప్రతి ఇంట్లోనూ పొంగల్ పెడతారు కదా, సూర్య భగవాని మొక్కుకొని ప్రతి ఇంట్లోనూ పొంగల్ చేయడం అయితే జరుగుతుంది కదా. సో దాన్ని రిప్రజెంట్ చేస్తూ పొంగల్ డయాగ్రామ్ అయితే వేసాను అనమాట. ఇంకా అటువైపు ఇటువైపు అయితే చెరుకులు వేసా. చెరుకులు చాలా ఫేమస్ కాబట్టి కానీ అది చూడడానికి అయితే కొద్దిగా కొబ్బరి చెట్లలా కనిపిస్తుంది, కాకపోతే అది చెరుకులు అన్నమాట. ఇంకా ఫోర్త్ వన్ కనుమ లాస్ట్ డే చేసుకునేది మనం గోమాతలను అయితే పూజిస్తాం ఆ రోజు. ఇంకా ఆవులు వదలడం జల్లికట్టు ఇలాంటివన్నీ చేస్తాం, అదన్నీ ఆవులకు సంబంధించిన ఫెస్టివల్ కాబట్టి సో ఆవు బొమ్మ అయితే వేసాను అన్నమాట. సో ఇలా ఒక్కొక్క డయాగ్రామ్ వెనుక సంక్రాంతి ఈవెంట్లో మనం ఏమేమైతే సెలబ్రేట్ చేసుకుంటామో అవన్నీ కూడా ఒక కుండలో పెయింటింగ్స్ లాగేసి రిప్రజెంట్ చేశాను అన్నమాట. సో నేను దీనికోసం అయితే చాలా ఆలోచించి నార్మల్ డిజైన్స్ వేద్దామా లేకపోతే ఏదన్నా ప్లాన్ చేద్దామా అనేసి ఆలోచించి ఇలా అయితే వేసాను అన్నమాట. సో వేసిన తర్వాత నాకే చూస్తూ చాలా క్యూట్గా అనిపించింది అండ్ చాలా బాగా కూడా వచ్చింది అవుట్పుట్. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుంది అనేసి. అండ్ రియలీ చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. చాలా క్యూట్గా భలే ఉందన్నమాట కుండ కూడా చూడ్డానికి. సో ఇది ఎలాగో 30 years నుంచి ఇంట్లో ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ డిజైన్స్ అన్నీ వేసిన తర్వాత ఇది ఇప్పుడు ఒక మంచి షోకేస్ పీస్ లాగా రెడీ అయిపోయింది అనమాట. ఇంకా దీన్ని ఇంట్లో ఎక్కడైనా ఒక మంచి ప్లేస్లో పెట్టి షోకేస్లో బొమ్మలాగా చూసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంది, నాకు కూడా చాలా నచ్చింది యాక్చువల్లీ. అండ్ దీంట్లో ఈసారి సంక్రాంతికి ఒక స్పెషల్ అట్రాక్టివ్గా ఏదైనా ఫోటోషూట్ ప్లాన్ చేసి ఇంటి ముందర ముగ్గేస్తాం కదా. సో దాని మధ్యలో దీన్ని పెట్టి ఏదైనా కొత్తగా సంథింగ్ చేద్దామని అయితే అనుకుంటున్నా. డోంట్ నో ఏం చేస్తానో తెలీదు, బట్ సంక్రాంతి రోజైతే ఈ కుండని పెట్టి ఏదో ఒకటి చేద్దామని అయితే ప్లాన్ చేసుకున్నా. విల్సి ఏం చేస్తాను అనేసి ఇంక నెక్స్ట్ వీడియోస్ సంక్రాంతి బ్లాగ్ అప్లోడ్ చేస్తా కదా, సో దాంట్లో అయితే వస్తుంది. సో ఇదే అన్నమాట నేను 4 hours కష్టపడేసిన క్యూట్ పెయింటింగ్. ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. సో
ఎలా ఉంది డిజైన్స్ అండ్ నా కాన్సెప్ట్ ఈ పెయింటింగ్ అంతా ఎలా ఉంది అనేసి అయితే కమెంట్ చేయండి. మళ్ళీ సంక్రాంతి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.